వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. తెలంగాణ గ్రామీణ పరిశ్రమల ఖాదీ షాప్లో మనం ఇక్కడ ఉన్నామండి. అదేవిధంగా ప్రధానమంత్రి కల్పన ఉపాధి పథకం అనే షాపు ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లిలో ఉంది. ఇక్కడ చూస్తుంటే అన్ని కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఇది ఏంటన్నది. ఇవి ఏంటి అమ్మా? ఇవి హ్యాండ్లూమ్స్, లుంగీలు, టవల్స్ మేడం తయారు చేస్తాం. హ్యాండ్లూమ్స్, టవల్స్, లుంగీలు, కర్చీపులు తయారు చేస్తాం. మీరే తయారు చేస్తారా? మేమే తయారు చేస్తాం. ఎక్కడ తయారు చేస్తారు? వరంగల్ డిస్టిక్ కొడకండ్ల. వరంగల్ డిస్టిక్ కొడకండ్ల గ్రామం. వడకండ్ల గ్రామంలో, జిల్లా వచ్చేసి జనగాం. ఇప్పుడు మీరు చేసేదే కాక ఇంకా వేరే మందికి కూడా మీరు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి ఉపాధి కల్పిస్తూ ఉంటారా? ఓకే. ఎంతమంది మీ దగ్గర పనిచేస్తూ ఉంటారు? మొత్తం 300 మిషన్లు ఉన్నాయి మేడం. అవి టవల్స్, లుంగీలు తయారు చేపిస్తాం. హోల్సేల్ కూడా తీసుకుపోతారు మా ఊరు నుండి. ఓకే. హోల్సేల్ కూడా ఇస్తాము. ఇట్లా గవర్నమెంట్ ప్రోగ్రాంలు ఉంటే బయట స్టేట్ లో కూడా పోతారు. బయట మొన్న బొంబాయిలో వచ్చిన, ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నా. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇప్పుడు దీనికి మొత్తం మీరేనా? అంటే మీరు కాక మళ్ళీ వేరే వాళ్ళకి కూడా సొంతంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. అంటే 300 మందికి ఉపాధి కల్పించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. వారి మాటల్లోనే విందాం. వారు ఇంకా వేరే స్టేట్లకు కూడా వెళ్ళి, మరి శ్రీలంక కూడా వెళ్ళారంట. అంటే జాతీయ అంతర్జాతీయంగా కూడా వాళ్ళు మరి బిజినెస్ చేస్తున్నారు. అదే విధంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పించడం అంటే మామూలు విషయంగా కూడా కాదు. దానికి చాలా కష్టము, పట్టుదల, మళ్ళీ ధైర్యం, ఈ 3 కావాలి. ఈ 3 వాళ్ళలో మెండుగా ఉన్నాయని కూడా వాళ్ళని చూస్తుంటేనే తెలుస్తుంది. వాళ్ళు ఎంత ధీమాగా మేము ఇంకా కొంతమందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు ఎంత ధీమాగా కూడా చెప్తూ ఉన్నారు. అది చాలా మనం సంతోషించాల్సినటువంటి విషయం అండి. పరిమితం అని అనుకునే వాళ్ళము బయట స్టేట్ లకు కూడా పోయి అమ్మకాలు చేసుకొని వస్తున్నాం. ఇదిగో చూసారు కదా, ఈ టవల్ అయితే వాళ్ళు వంటింటికే పరిమితం కాకుండా బయట స్టేట్ మేము ఎందులో తక్కువ కాదు అనేటటువంటి మన పల్లెటూరులో ఉన్నటువంటి మన మహిళా మనులు ఎందులో కూడా తక్కువ కాదండి. పల్లెటూరు అని మనం అనుకుంటాము, కానీ అది ఒక పల్లె. కానీ అది మనకు చూస్తానికి మాత్రం టూర్. అది టూర్ అంటే ఏంటో కూడా మీ అందరికి తెలుసు, తెలియదు ఏం కాదు. వాళ్ళు చూడండి మరి ఎంత క్వాలిటీగా మరి వర్క్ చేశారో కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. లుంగీలు కూడా చూడండి ఎంత థిక్గా కనిపిస్తున్నాయో ఇక్కడ లుంగీలు. ఈ లుంగీని చూస్తుంటే కూడా మనకి అర్థమవుతూ ఉంది అన్నమాట. వాళ్ళ యొక్క కష్టం ఎలా ఉందో, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉందో కూడా ఈ లుంగీ చెప్తుంది మనకి. చూడండి మేమైతే చూసాము. మీరు కూడా ఒకసారి ఈ షాపుని విజిట్ చేయండి. విజిట్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ షాపుని మీరు విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర వచ్చేసి బెడ్షీట్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి సింగిల్ బెడ్షీట్ కూడా కాటన్. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ కనిపిస్తుందండి. ఎప్పుడైనా కానీ కూడా కాటనే. చూడండి ఎంత గట్టిగా ఉందో చూడండి. ఇది కాటన్ బెడ్షీట్. ఇది సింగిల్ బెడ్షీట్ అంట. చూస్తానికి సింగిల్ బెడ్షీట్ అన్నట్టు లేదు, డబుల్ బెడ్షీట్ అన్నట్టుగా ఉంది. కానీ ఇదంతా కూడా ఖాదీ అన్నమాట. ఇదంతా కూడా చూడండి ఒక్కసారి. ఇవి చూస్తే మీకే అర్థం అవుతుంది. కర్చీఫ్స్ కూడా వాళ్ళు ఎంత చక్కగా నీట్ గా చేసి పెట్టారో చూడండి. కర్చీఫ్స్ కూడా ఇక ఇవి వచ్చేసి మరి గీతలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ప్లెయిన్ కర్చీఫ్స్ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఎప్పుడైనా కానీ కూడా ఇలా సొంతంగా వీరు బ్రతుకుతూ ఇంకొక 10 మందికి మరి బ్రతుకును కల్పించేటటువంటి ఇలాంటి వాళ్ళకు కూడా ఎంతైనా కానీ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం మన అందరి మీద ఉందండి. అది మనందరి బాధ్యత కూడా. మా షాప్ పేరు శ్రీలక్ష్మి ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. నా పేరు ఆర్ సుజాత. జనగాం డిస్టిక్, మండల్ కొడకండ్ల, ఊరు కూడా కొడకండ్ల. 9494842234.